జూన్ 26 నుండి జూలై 4 వరకు వారాహి నవరాత్రులు. ఈసారి మన అదృష్టం పండిపోయింది. ఎందుకంటే వారాహి నవరాత్రులు ప్రతి సంవత్సరం వస్తాయి, కానీ ఈసారి వారాహి నవరాత్రులు శివుని నక్షత్రమైనటువంటి ఆర్ధా నక్షత్రంలో వస్తున్నాయి. ఇంతకంటే అదృష్టమేముంటుంది? అమ్మ సప్తమాతృకల్లో ఒక మాత, జగన్మాత యొక్క సర్వసైన్యాధ్యక్షురాలు, మనందరినీ రక్షించేటటువంటి దేవత, రకరకాల దుష్టశక్తుల నుంచి మనని రక్షించేటటువంటి దేవత అమ్మ వారాహి. 9 రోజులు కూడా సూర్యాస్తమం తర్వాత ద్వాదశ నామ స్తోత్రము, వారాహి ద్వాదశ నామ స్తోత్రం తోటి కుంకుమార్చన చేయండి, కొబ్బరికాయ కొట్టండి, పానకము వడపప్పు తప్పనిసరిగా అమ్మవారికి నివేదన చేయండి. విపరీత నియమాలు పెట్టుకోకండి, విపరీత పూజలు చేయకండి, ఆడంబర పూజలకి అనుగ్రహం తక్కువ. సింపుల్ గా చేసుకోండి. ఇది ఎక్కువగా సూర్యాస్తమం తర్వాత చేసేటటువంటి పూజ, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆ విధంగా చేయండి. అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగబోతున్నది, తప్పనిసరిగా కలుగుతుంది. ఆ విధంగా చేయండి.